బండి సంజయ్ తెలంగాణ బీజేపీకి ఒక రేంజ్లో క్రేజ్ తీసుకొచ్చిన వ్యక్తి. తన మాటలతో చేతలతో కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు ఆయన. తెలంగాణ బీజేపీ చీఫ్గా ఉన్నప్పుడు ప్రతి పల్లెకు కాషాయాన్ని పరిచయం చేశారు బండి సంజయ్. అప్పటి సీఎం కేసీఆర్ను ఢీకొట్టి ఇప్పటి సీఎం రేవంత్తో పోటీపడి మరి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయం అన్న రేంజ్లోకి తీసుకెళ్లారు అప్పట్లో. అయితే అనుకోని కారణాలతో ఆయన బీజేపీ పగ్గాలు వదిలేయాల్సి వచ్చింది. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం శ్రమించారు సంజయ్. తెలంగాణలో బీజేపీ 8 మంది పార్లమెంటు సభ్యులను గెలిచిందంటే దాని వెనుక సంజయ్ కృషి చాలానే ఉంది. తన నియోజకవర్గంలోనే కాకుండా సహచర నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేసి మరీ మిత్రులను గెలిపించుకున్నారు. అధిష్టానాన్ని మెప్పించి కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సంజయ్ నాయకత్వం తెరపైకి వచ్చింది. త్వరలోనే ఆయన రాష్ట్ర బీజేపీ పగ్గాలు అందబోతున్నారనే సమాచారం అందుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత? బండి సంజయ్ కుమార్ ఈ పేరు అంటే తెలంగాణ యూత్లో ఓ క్రేజ్ ఉంటుంది. ఆయన ప్రసంగాలకు ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు కరీంనగర్ జిల్లా వరకే తెలిసిన సంజయ్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు తయారయ్యారు. ఎన్నిక ఏదైనా ఆయన వచ్చి ప్రచారం చేయాలని పార్టీలోని నేతలు అభిమానులు కోరుతున్నారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ బీజేపీకి ఆయన టానిక్ లాంటోడు. 2020 మార్చిలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్షుడిగా కొనసాగినన్ని రోజులు రాష్ట్రంలో పార్టీకి తెచ్చిన ఊపు అంతా ఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి సంజయ్ అధ్యక్షుడిగా ముందు ఆ తరువాత అన్నట్టుగా ఉండేది. అందుకే బీజేపీ అభిమానులు ఇప్పుడు మళ్లీ సంజయ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పార్టీకి ఆయన అయితేనే 100% న్యాయం చేస్తారని అంటున్నారు. బీజేపీ ఇప్పుడు క్షేత్రస్థాయి వరకు వెళ్ళిందంటే అది ఆయన చలువేనని, ప్రతి గడపకు కమలం పువ్వు పరిచయం అయిందంటే ఆయనే కారణమని చెప్తున్నారు. ఒకప్పుడు బీజేపీని కేవలం జాతీయ పార్టీగానే పరిగణించిన రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడయ్యాక మహాశక్తిలా మార్చారని పలువురు సీనియర్లు సైతం పలు సందర్భాల్లో కొనియాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగినన్ని రోజులు కేసీఆర్కు ఆ పార్టీకి చుక్కలు చూపించారు. తెలంగాణ భవిష్యత్తు ఇక బీజేపీనే అనే అనేంతగా టాక్ తెచ్చారు. ఈసారి టర్మ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం అన్నట్లుగా మూమెంట్ తీసుకొచ్చారు. ప్రజలు సైతం ఆ పార్టీని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు అధిష్టానం ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. 2023 జూలైలో ఆయనను తప్పించి మరోసారి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో పార్టీ అధిష్టానంపై పెద్ద ఎత్తున విమర్శలు సైతం వచ్చాయి. కేవలం బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని కార్యకర్తలు సైతం భగ్గుమన్నారు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రచారం నిర్వహించారు సంజయ్. పార్టీ ఎక్కడా ఉనికి కోల్పోకుండా తన వంతు కృషి చేశారు. ఇక ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, అప్పటి ఊపు లేదని కార్యకర్తలు బాహాటంగానే వాపోతున్నారు. అందుకే మళ్లీ సంజయ్కే పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో మరోసారి గెలిచిన ఆయనను మోదీ ప్రభుత్వం కేబినెట్లోకి తీసుకుంది. కేంద్ర సహాయ మంత్రిని చేసింది. అయితే తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకోవాలంటే పార్టీ పగ్గాలు సంజయ్కే అప్పగించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో మంచి దూకుడు మీద ఉంది. అయితే ఆ దూకుడుకు అడ్డుకట్ట పడాలంటే, ప్రభుత్వంపై ఫైటింగ్ చేయాలంటే మళ్లీ సంజయ్ అధ్యక్షుడైతేనే కరెక్ట్ అనే అభిప్రాయాలు పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. అయితే పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అధిష్టానం సైతం ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ గ్రాఫ్ను, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించినట్టు సమాచారం. అందుకే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోసారి బండి సంజయ్కే పార్టీ పగ్గాలు అప్పగిస్తే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కమలానికి ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారట. అందుకే త్వరలోనే సంజయ్ని అధ్యక్షుడిగా ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అలాగే రాష్ట్ర చీఫ్ గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సీనియర్ పొలిటీషియన్ గా ఈటెల రాజేందర్ ఉన్నారు. పైగా బీజేపీ చీఫ్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు టీపీసీసీ చీఫ్ పదవిని కాంగ్రెస్ హైకమాండ్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించింది. దీంతో ఇప్పుడు స్టేట్ బీజేపీ చీఫ్ పదవి కూడా బీసీ సామాజిక వర్గానికే కేటాయించాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల, బండి సంజయ్లో ఎవరో ఒకరికి ఆ పదవి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బండి సంజయ్కి కేంద్రం ఇంపార్టెన్స్ ఇవ్వడంపై రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ చర్చలకు బలం చేకూర్చేలా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. వరద నష్టం అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించారు. అయితే ఆయనతో పాటు బండి సంజయ్కి ఆ బాధ్యతలను అప్పగించారు. చౌహాన్తో కలిసి సంజయ్ ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. దగ్గరుండి మరి ఆయన పర్యటనను విజయవంతం చేశారు. అయితే రాష్ట్రంలో ఇంతమంది నేతలుండగా సంజయ్కే ఈ బాధ్యతలు ఎందుకు అప్పగించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటినీ చూస్తూ మళ్లీ సంజయ్ కమలం సారథిగా పగ్గాలు చేపడతారని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మళ్లీ స్టేట్ చీఫ్ పోస్ట్ సంజయ్నే వరిస్తుందా?